కన్నప్ప నయనార కథ. పూర్వం తలినగిరి అనే ఒక అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అతని పేరు తిందుకన్. అతడు గిరిజనుడు. వేటాడటం జీవనోపాధి. కానీ అతనికి శివునిపై అపారమైన ప్రేమ, విశ్వాసం ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఓ శివలింగాన్ని చూశాడు. వెంటనే శివునిపై ప్రేమ తలెత్తింది. ఇక ప్రతిరోజు వేటకు వెళ్ళిన తరువాత తన వేటలో పట్టిన మాంసం, తలపాకలు, నీళ్లు శివలింగం మీద ఉంచేవాడు. శుద్ధాచారం ఏమాత్రం తెలియకపోయినా అతని మనసు మాత్రం పరమశుద్ధం. అతను వేసిన నీరు తన నోరు పెట్టి పరీక్షించి శివునికి పెట్టేవాడు. అతని ప్రేమ చూసిన శివుడు సంతోషించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న శివుడి మరొక భక్తుడు, బ్రాహ్మణుడు వీటిని చూసి అసహ్యపడ్డాడు. కానీ శివుడు అతనితో ఇలా అన్నాడు: అతనిది నిస్వార్థమైన ప్రేమ. నీవు ఆ ప్రేమను అర్థం చేసుకోలేవు. ఒకరోజు శివలింగపు కన్ను నుండి రక్తం కారుతోంది. తిందుకన్ చూసి బాధపడ్డాడు. నా స్వామికి కన్ను నొప్పి వస్తోంది అని బాధపడి తన కంటి ఒక దాన్ని పీకి శివలింగంపై పెట్టాడు. తరువాత మరో కన్ను నుండి కూడా రక్తం కారగా రెండవ కంటిని తీయటానికి సిద్ధమయ్యాడు. కానీ చివరిది ఉంచే ముందు శివుడి స్థానాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం తన చెవికి మెట్టు వేసుకొని కంటిని తీయబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అన్నాడు: తిందుక, నీవు కన్నప్పవు. నీవు నా నిజమైన భక్తుడువు. నిన్ను నేను నిత్యంగా నా బద్ధుడిగా నిలిపివేస్తాను అని అనగానే అప్పటి నుండి తిందుకన్ పేరు కన్నప్ప నయనారగా ప్రసిద్ధి చెందింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతేమనగా, భగవంతునికి మన హృదయ శుద్ధి ముఖ్యం. శాస్త్రాలు, విధులు అన్నీ తర్వాత విషయం. మన ప్రేమ, నమ్మకం నిజాయితీగా ఉంటే దేవుడు మన వైపే ఉంటాడు.